టాపింగ్ కేసులో దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. 4వ రోజును రాధాకిషన్ రావును అధికారులు కస్టడీలో విచారించనున్నారు. అతని నుంచి స్టేట్మెంట్ రికార్డు చేశారు. రాధాకిషన్ రావును న్యాయవాది సమక్షంలో దర్యాప్తు బృందం విచారిస్తుంది. ఎంక్వైరీ టీంకు రాధాకిషన్ రావు సహకరిస్తున్నట్లు తెలుస్తుంది. ఆయన స్టేట్మెంట్ ఆధారంగా ఇవాళ మరికొందరిని బంజారాహిల్స్ పిఎస్ కు పిలిచి దర్యాప్తు బృందం విచారించనుంది. టాపింగ్ కేసులో ఎవిడెన్స్ కలెక్ట్ చేయడంపై ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. కొన్ని సర్వీస్ ప్రొవైడర్ల నుంచి వివరాలు సేకరించే పనిలో దర్యాప్తు బృందం నిమగ్నమైంది. ఎస్ఐబి కార్యాలయంలో లాగర్ రూమ్స్ నుంచి స్పెషల్ ఆపరేషన్ టార్గెట్స్, ఎస్ఐబి పేరిట ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేశారో తెలుసుకునేందుకు సర్వీస్ ప్రొవైడర్లకు సమాచారం ఇవ్వాలంటూ నోటీసులు జారీ చేశారు. ఓ ప్రముఖ టెలికమ్యూనికేషన్ సర్వీస్ కంపెనీకి చెందిన ఉద్యోగి సహకారంతో ప్రణీత్ రావు డేటా తీసుకున్నట్లు దర్యాప్తు బృందం గుర్తించింది. ఇదే ఇష్యూకి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సురేష్, చెప్పండి. అయితే ఇప్పటివరకు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎవరెవరు ఫోన్లు ట్యాప్ అయ్యాయి, అసలు డేటా ఎక్కడి నుంచి కలెక్ట్ చేసుకునేదాన్ని ఉత్కంఠగా నెలకొంది. అయితే ప్రస్తుతం ఆ డేటా ఒక టెలికమ్యూనికేషన్ సర్వీస్ కంపెనీకి చెందిన ఉద్యోగి సహకారంతోనే ప్రణీత్ రావు డేటా తీసుకున్నట్లు తెలిసింది. అయితే ఈ డేటా ఏ టెలికమ్యూనికేషన్ సర్వీస్ కంపెనీకి చెందింది? ఈరోజు రాధాకిషన్ రావు 4వ రోజు కస్టడీ కొనసాగుతుంది. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లోనే ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన వివరాలు తెలుసుకునే ప్రయత్నం దర్యాప్తు బృందం చేస్తుంది. 7 రోజులకు కస్టడీ ఇవ్వగా ఈరోజు 4వ రోజు కస్టడీలో విచారిస్తున్నారు. నిన్న కూడా రాధాకిషన్ రావుని ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కూడా విచారించడం జరిగింది. అయితే ప్రణీత్ రావుకి సంబంధించి ఒక టెలికాం సంస్థకు సంబంధించిన ఉద్యోగి సహకారం తీసుకున్నట్టు గుర్తించడం జరిగింది. అతనికి ఈ ఉన్న పరిచయం ఏంటిది, ఎవరి నెంబర్లు ఇతను ప్రణీత్ రావు ఆయన దగ్గర కలెక్ట్ చేశాడు, ఎవరి నెంబర్లు వాళ్ళకి ఇచ్చాడు అనే దానిపైన కూడా దర్యాప్తు కొనసాగుతుంది. అయితే లేటెస్ట్ టెక్నాలజీ ద్వారా టెలికాం సర్వీసులకి సంబంధం లేకుండానే కొన్ని నెంబర్లని హ్యాకింగ్ చేసినట్టు తెలుస్తుంది, ట్యాపింగ్ చేశారు దాని ద్వారా అని చెప్పేసి గుర్తించారు. అయితే ఇప్పుడు టెలికాం సర్వీస్ నుంచి ఎస్ఐబి కార్యాలయంలో లీగల్గా ఎన్ని నెంబర్లను ట్యాప్ చేశారు, అందులో ఎవరైనా పొలిటికల్ లీడర్ల నెంబర్లు ఉన్నాయని తెలుసుకోవడానికి టెలికాం ప్రొవైడర్స్ కంపెనీకి సంబంధించిన కొన్ని సర్వీసులకి నోటీసులు ఇచ్చారు. వారికి సంబంధించి వివరాలు అందించాలని చెప్పేసి కూడా దర్యాప్తు బృందం వారికి నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇక రాధాకిషన్ రావుకి సంబంధించి విచారణలో చాలా కీలకమైన విషయాలు రాబడుతున్నారు. ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన అన్ని వివరాలు, ఎందుకంటే ప్రణీత్ రావు ఎస్ఐబి కార్యాలయంలో ఆధారాలు ధ్వంసం చేసిన సమయంలో ఎక్కువ రాధాకిషన్ కూడా సహాయం చేసినట్టు ఇప్పటికే గుర్తించారు. కాబట్టి ఇప్పుడు రాధాకిషన్ రావుకి సంబంధించిన కస్టడీలో తెలిపే వివరాలు చాలా ముఖ్యమైనవిగా భావిస్తున్నారు. ఎందుకంటే ఈయన ఇంకా ఎవరి పేర్లు చెప్తాడు, ఎంతమంది ఇందులో ఇన్వాల్వ్మెంట్ అయ్యారు, దీనికి సంబంధించిన పూర్తి దర్యాప్తు కొనసాగుతుంది. ఇక ప్రణీత్ రావు రాధాకిషన్ రావు కలిసి ఎవరెవరి ఫోన్ల నెంబర్లు కలెక్ట్ చేశారు, ఏ నెంబర్లని ప్రణీత్ రావుకి రాధాకిషన్ రావు అందించాడు, ప్రణీత్ రావు నుంచి రాధాకిషన్ రావు ఎవరి నెంబర్లని తీసుకున్నాడు, వీటి అన్నిటికీ సంబంధించిన వివరాలు అన్నిటిని కూడా రాధాకిషన్ రావుని అడిగి తెలుసుకుంటున్నారు.